హాయ్ ఫ్రెండ్స్, మీకు చదవాలనిపించట్లేదా? చదువుపై ధ్యాస నిలపలేకపోతున్నారా? మాటిమాటికి మొబైల్ చూడాలనిపిస్తుందా? మీరు ఎన్ని మోటివేషనల్ వీడియోస్ చూసినా వాటి ప్రభావం 5 నిమిషాల కంటే ఎక్కువగా ఉండట్లేదా? అయితే ఒక్క 2 నిమిషాలు ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను జీవితంలో ఏం చేయాలి అని, నేను జీవితంలో ఏం చేయగలను అని. ఎన్ని రోజులు మీ తల్లిదండ్రులు ఇచ్చిన భిక్షపై ఆధారపడతారు? మీరు ఎప్పటి వరకు ఆధారపడతారు? ఒకటి గుర్తుంచుకోండి, రాజు కావడానికి బిచ్చగాని వలె శ్రమించాలి. సూర్యుడిలా ప్రకాశించాలంటే సూర్యుడిలా తప్పించాలి. మీరు చదవాలని నిర్ణయించుకుంటారు. రేపటి నుంచి చదువుతాను, ఎల్లుండి నుంచి చదువుతాను, సోమవారం నుంచి చదువుతాను, 1వ తారీఖు నుంచి చదువుతాను, ఇలా రేపు రేపు అని ఎన్ని వాయిదాలు వేస్తూ ఉంటారు? ఏదో ఒక రోజు మీరు మరణించే రోజు వస్తుంది. అప్పుడు కూడా రేపు చదువుతానని అంటారా? మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ వాళ్ళ వైపు ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, నేను మీ అమ్మా నాన్నల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. మీకై తమ సర్వస్వాన్ని ధారపోసి ఈవెన్ చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వారు. అలాంటిది మీరు 5 నిమిషాలు, కేవలం 5 అంటే 5 నిమిషాలు కూడా చదవడానికి సిద్ధంగా లేరా? ఈరోజే నిశ్చయించుకోండి, జీవితంలో ఏం కావాలి అని, లేదా మిమ్మల్ని ఏం చేయాలా అనే విషయంలోనైతే జీవితం ఆల్రెడీ నిర్ణయించుకునే ఉంటుంది. అది మర్చిపోకండి. మీ గోల్ని రీచ్ కాకుండా చేస్తున్న అన్ని విషయాలను మీ మొబైల్ నుండి తీసిపారేయండి. మీరు స్టడీస్లో వీక్ కావచ్చు, ఏం పర్వాలేదు. అందరంటుంటారు, నేను చదవాలనుకుంటున్నాను కానీ చదువుపై ధ్యాస నిలపలేకపోతున్నాను అని. నేనంటాను, నువ్వు కాస్త ప్రయత్నమన్నా చేయి. నువ్వు ఒక 2 నిమిషాలు చదివినా పర్వాలేదు. అది నిన్ను రాబోయే 2 గంటలు చదివేలా నీలో ఒక స్పిరిట్ని నింపుతుంది. కనుక కనీసం చదివే ప్రయత్నమన్నా చేయి. మీకు ప్రేరణనిచ్చే ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక చీమ ఆహారం పట్టుకొని గోడపైకి ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో అది మాటిమాటికి కిందకి జారిపోతూ ఉంటుంది. కానీ ఎన్నిసార్లు కిందకి జారినా మళ్ళీ మీదికి ఎక్కే ప్రయత్నం మానుకోదు. చివరికి ఆ చీమ యొక్క ప్రయత్నం వృధా కాదు, అనుకున్నది సాధిస్తుంది. ప్రయత్నించే వారికి ఓటమనేది ఉండనే ఉండదు. అయినా ఓటమి మనకు ఛాలెంజ్ లాంటిది. దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీలో లోటుపాట్లు ఎక్కడున్నాయో తెలుసుకోండి, వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి. మీరు సక్సెస్ అయ్యేంత వరకు కాలయాపన మానుకోండి. అవసరమైతే నిద్ర కూడా మానేయండి. ఎట్టి పరిస్థితులలో సమస్యలకు దూరంగా పారిపోవడానికి ప్రయత్నించకండి. ఏమీ సాధించకుండా మీకు ఎవ్వరూ చప్పట్లు కొట్టరు. ప్రయత్నించే వారికి ఓటమి లేనేలేదు. మిమ్మల్ని చదవడానికి ప్రేరేపించే ఏదైనా ఒక మోటివేషనల్ సోర్స్ని వెతికే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీ స్థాయిని పెంచుకోవడానికి చదవండి. మీరు అట్లీస్ట్ మీ శత్రువులతో రివెంజ్ తీసుకోవడానికన్నా చదవండి. మీరు మీ తల్లిదండ్రుల కొరకు చదవండి, ఎందుకంటే వారి ఆశలు మీరేనని మర్చిపోకండి. మన జీవితం గడపడానికి కాదు, జీవించడానికి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. అది నెరవేర్చుకోవడానికి వాళ్ళు చావడానికి కూడా సిద్ధంగా ఉంటారు. మీరు కలలు కంటారో లేదో నాకైతే తెలీదు, కానీ నాకు తెలిసినంత వరకు మీ మనసులో ఒక విత్తనమైతే ఉండే ఉంటుంది. అది రాను రాను ఒక మహావృక్షం అవుతుంది. అబద్ధమే కావచ్చు, కానీ నా ఈ మాటల్ని జాగ్రత్తగా వినండి. దాన్ని మీ గుండెల్లో దాచుకోండి. అబద్ధమే కావచ్చు, కానీ నేను చెప్పే విషయాన్ని నిజమని భావించండి. అది నిజమని మీరు భావిస్తే మీరు సక్సెస్ అయినట్టే. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలీదు, కానీ నాకు తెలిసినంత మటుకు మీరు మీ జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. మీరు మీ జీవితంలో ఎన్నో గొప్ప పనులు చేస్తారు. కనుక ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు నుండే చదవడం మొదలుపెట్టండి. కొంచెం చదివినా పర్వాలేదు, చదవడం మొదలు పెడితే చాలు, మీరు సక్సెస్ యొక్క తొలి మెట్టు ఎక్కినట్లే. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.